ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది బ్రో అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సో మీకు ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మరి మనకు రిజల్ట్స్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంటుంది, అదేవిధంగా రిజల్ట్ వచ్చినటువంటి ఎన్ని రోజుల తర్వాత మనకు దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి మిగతా మెడికల్, అదేవిధంగా ఫైనల్ రిజల్ట్స్ ఎప్పటి వరకు ఇది కంప్లీట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటుంది అనేటటువంటి ప్రతి విషయాలు నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఇంటి వరకు చూడండి. సో ఎవరైతే ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేసి అయితే చూడండి. వీటికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి టచ్ అయితే ఉండండి. అయితే ప్రజెంట్ ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే 18 ఏప్రిల్ అన్నమాట. 18 ఏప్రిల్ ఈ రోజు డేట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్టయితే మనకు ఉన్నటువంటి సమాచారం మట్టుకైతే దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అని చూస్తే జూన్ ఫస్ట్ వీక్లో మనకు దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనకు రిజల్ట్స్ వస్తుందో, రిజల్ట్ వచ్చినటువంటి ఒక 20 నుంచి 25 డేస్ లోపు, ఒక 20 నుంచి 25 రోజుల లోపే ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకి లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇది 1 జూన్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుందండి. 1 జూన్ వరకు అయితే దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎన్నికలు కంప్లీట్ అయిపోయినటువంటి ఎంబటే అంటే ఫస్ట్ వీక్ లోనే దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే స్టార్ట్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఏప్రిల్ కాబట్టి నెక్స్ట్ మంత్ మే, అంటే మే చూసుకున్నట్టయితే మేలో మన 5 కావచ్చు, 10 కావచ్చు, లేదా మే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లోపు మనకి దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్ని చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువ సమయం అయితే లేదు. ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు మనకి ఏప్రిల్ 18 కాబట్టి ఈ ఏప్రిల్ మంత్, అదేవిధంగా నెక్స్ట్ మంత్ వచ్చేసి ఒక 30 డేస్, ఆ తర్వాత ఒక 5 డేస్ అనుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ మనకు మినిమం ఒక 50 డేస్ వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది ప్రజెంట్ ఫిజికల్ కి. అంటే మీ చేతిలో ఉన్నటువంటి టైం ఎంత అంటే మినిమం 50 డేస్ మాత్రమే. ఈ 50 డేస్ లో మీరు చాలా 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 ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈజీగా 5 km ని మీరు ఈ టైం గ్యాప్ లోనే మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అది పెద్ద కష్టమైన ఈవెంట్ ఏం కాదు. అయితే నేను చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే అది మాత్రం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. బ్రో మరి మీరు ఏది ఆధారంగా చేసుకొని చెప్తున్నారు, మరి కంపల్సరీ అప్పుడే ఉంటుందా అని చెప్పేసి అంటే, సో నేను ఏం ఆధారంగా చేసుకొని చెప్తున్నా అనేది పక్కన పెట్టేస్తే కంపల్సరీ ఇది ఉండేటటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉందన్నమాట. సో చాలా మంది ఏమన్నారంటే నాకు నెక్స్ట్ మంత్ అంటే మేలోనే దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి కదా అంటున్నారు. ఖచ్చితంగా మేలో అయితే ఉండదు. ఎందుకోసం అంటే మనకి ఎలక్షన్స్ ఉంటుంది, సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి, అంటే లోక్సభ ఎన్నికలు కాబట్టి సెంట్రల్ ఫోర్స్ మొత్తం దీనికి బిజీనే ఉంటుంది. ఫోర్స్ ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో, ఫ్రీ అయిపోయిన ఎంబటే దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే ఇస్తారు. సో దీన్ని ఆధారంగా చేసి చూసుకుంటే మనకి జూన్ ఫస్ట్ వీక్ లో జూన్ 10వ డేట్ లోపే కంపల్సరీ మనకి ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. అయితే మరి ఎగ్జామ్ రాసినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందని చూసుకున్నట్టయితే నెక్స్ట్ మంత్, ఇది ఏప్రిల్ కదా, నెక్స్ట్ మంత్ మే 10 నుంచి 15 మహా అంటే 10 అండి, మే 10వ డేట్ లోపే దీనికి సంబంధించినటువంటి మన రిజల్ట్స్ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఒకటి గమనించండి, ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తుందో రిజల్ట్ వచ్చినటువంటి 20 to 25 డేస్ లోపే దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అని చెప్పేసి మర్చిపోకండి. మే 10వ డేట్ నాడు ఇచ్చినా, మే 15వ డేట్ నాడు ఇచ్చినా, ఎప్పుడు ఇచ్చినా కానీ కంపల్సరీ రిజల్ట్ ఇచ్చినటువంటి 20 to 25 డేస్ లోపే దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మరి ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జూన్ లో మన టెస్ట్ మొత్తం అయిపోతుంది. జూలైలోనే మనకు తొందరలోనే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వచ్చేస్తుంది. అంటే మెడికల్ కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా పెట్టేస్తారు. ఎప్పుడు జూలైలో. ఈ జూలైలో లిస్ట్ వచ్చేసిన తర్వాత మెడికల్ కూడా కండక్ట్ చేస్తారు. మెడికల్ అయిపోయిన తర్వాత ఆగస్టులో దీనికి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం బాధ్యతలని సిఆర్పిఎఫ్ వాళ్ళకి అప్పగించేస్తారు. అప్పటి నుంచి వాళ్ళు మెడికల్స్ అన్ని కండక్ట్ చేసేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక అప్పటి నుంచి సిఆర్పిఎఫ్ వెబ్సైట్ లోనే మనం అన్ని చూసుకోనికైతే ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకోవాలి. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకు ఆగస్ట్ ఆ మూమెంట్ లో ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకు మరి ఆగస్ట్ లోనే వస్తాయని చూసుకున్నట్టు, ఎందుకోసం అంటే మనకు 2025 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఆ మూమెంట్ లోనే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా మనకు ఆ లోపు ఆగస్టు లోపే రిజల్ట్ రానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ మన జూన్ ఫస్ట్ వీక్ లో ఫిజికల్ టెస్ట్ ఉండేటటువంటి అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు మీరు గమనించండి, మీకు ఒక 50 డేస్ టైం మాత్రమే ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఉండకపోవచ్చు, ఉంటదో ఉండదు అని చెప్పేసి నెగిటివ్ ఏం అనుకోకండి. మీకు ఒక 50 డేస్ వరకు అయితే డెడ్ లైన్ ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి మాత్రమే నేను చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పేటటువంటి విషయాలను మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోండి. సో పాజిటివ్ గా తీసుకోండి. అదేవిధంగా ప్రిపరేషన్ ని హార్డ్ గా చేసుకోండి. ఫిజికల్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ మీకు మంచి మార్కులు వచ్చి మీరు ఫిజికల్లో పోతే ఇంకా ఉత్తది అయిపోతుంది. కాబట్టి కొంచెం ఫిజికల్లో మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా
ఖచ్చితంగా కొట్టేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవుద్దనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. అదేవిధంగా ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు ప్రిపరేషన్లోనే ఉన్నారు కాబట్టి మీరు ఏదో ఒక ఉద్యోగాన్ని ఈ సంవత్సరంలో కొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే మనకి ఎస్ఎస్సి జీడీ మాత్రమే కాదు, రైల్వేలో కూడా మనకు ఆర్పీఎఫ్ అని, అదేవిధంగా గ్రూప్ డి అని, ఎన్టీపీసీ అని చెప్పేసి రానున్న రోజుల్లో లక్షల ఉద్యోగాలు అయితే మనకు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ మాత్రం ఆపకండి, కంటిన్యూస్లోనే ఉండండి. సో ఇదన్నమాట. ఎవరైతే వీడియోని ఇండి వరకు చూసారో, ఇండి వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీలైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.